Hi friends, welcome to the channel. So finally, Kalyan Padala is the winner of Big Boss season 9 అనమాట. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో నేనేం చెప్పదలుచుకున్నా అంటే మీరు ఎలాగూ కంటెంట్ సజెషన్స్ ఇవ్వట్లేదు నాకు. సో సజెషన్స్ బదులు నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో ఒక క్వశ్చన్ ఏంటంటే మీకే టాపిక్ అంటే ఇష్టం? లైక్ షాపింగ్ అంటే ఇష్టమా? ట్రావెలింగ్ అంటే ఇష్టమా? లేకపోతే ఫుడ్ వ్లాగింగ్స్ అంటే ఇష్టమా? లేకపోతే ఫుడ్ అంటే ఇష్టమా? సో ఏదో మీరు కామెంట్ చేసేయండి. సో ఎక్కువ ఏదైతే కామెంట్ వస్తదో దానికి అలాంటి వీడియోస్ అయితే చేయడానికి నేను ఓకే అనమాట నాకు. ఎందుకంటే మనం అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ ఆల్సో వ్లాగింగ్ ఎవరికన్నా ఇష్టం ఉంది, ట్రావెల్ వ్లాగ్స్ అంటే ఆల్రెడీ చూడండి మన ఛానల్‌లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. సో అవి చూసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఆ వీడియోస్ కింద. సో దట్ ఏంటంటే మనం ఈ కనెక్షన్‌ని ముందుకు తీసుకెళ్దాం. సో బిగ్ బాస్ త్రూ ఏర్పడ్డ మన ఈ కనెక్షన్ అనుకోవచ్చు మీరు. ఎందుకంటే కొంతమంది బిగ్ బాస్ చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ అయితే చేశారనమాట ఆ షార్ట్స్ నుంచి. సో విల్ బీ ఇన్ టచ్ అనమాట. అండ్ అసలు నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే నాకేమనిపించిందంటే కళ్యాణ్ వాళ్ళ డాడీ ఏదైతే చెప్పాడో నీతి నిజాయితీతో ఉండాలి, ఒకళ్ళని కిందకి లాగి మనం పైకి రాకూడదు అని చెప్పేసి అన్నాడు. అవే ఫాలో అయ్యాడు కళ్యాణ్, ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ నాన్న వచ్చి చెప్పిన తర్వాత మనకు అర్థమైంది ఓకే కళ్యాణ్ ఇలా 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 అని చెప్పేసి. సో యాజ్ ఇట్ ఈస్ అదే మెయింటైన్ చేశాడు చివరి వరకు. సో నీతి నిజాయితీ, ఇంకొకరిని కిందకి లాగాలి అన్న కుళ్ళు బుద్ధి ఇవి లేకపోతే సక్సెస్ అవ్వచ్చు అని కళ్యాణ్ అయితే ప్రూవ్ చేశాడు అనమాట. సో మీరు కూడా ఆ క్యారెక్టర్ని ఇష్టపడుతున్నారు, చాలామంది కళ్యాణ్ అనే వ్యక్తిని ఇష్టపడుతున్నారు. సో మీ లైఫ్లో కూడా అలా ఉండటానికి ట్రై చేయండి. సో దట్ మిమ్మల్ని కూడా అందరూ ఇష్టపడతారు అనమాట. సో ఇంకేం చెప్పాలి, ఇంకేం చెప్పడానికి లేదు. అండ్ ఆల్సో ఫ్రెండ్ని మర్చిపోలేదు గైస్. సో తనుజ నాకు హెల్ప్ చేసింది నేను డౌన్లో ఉన్నప్పుడు అని చెప్పేసి సీజన్ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అసలు గెలిచిన తర్వాత కూడా అసలు అవసరం లేదు, ఆ టైంలో అక్నాలెడ్జ్ చేయాల్సిన పని లేదు. కానీ ఆ టైంలో కూడా తనుజానే నాకు సపోర్ట్ చేసింది అన్న చెప్పిన విధానం ఏదైతే ఉందో జెన్యూన్గా చెప్పాడని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నా కోసం ఇంట్లో ఉన్న వ్యక్తి ఆమె అంటే అందరూ ఉన్నప్పటికీ సో నా కోసం స్టాండ్ తీసుకున్నది తనే అని చెప్పేసి ఆ మాట ఏదైతే చెప్పాడో, గెలిచి ట్రోఫీ తీసుకుని తర్వాత ఆరామ్సే క్లియర్గా ఉండి ఎవ్వరు అట్లా చెప్పరనమాట. సో విన్నింగ్ స్పీచ్ ఇచ్చేస్తారు, ఆడియన్స్ నన్ను గెలిపించారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తారు. కానీ సో గుర్తు పెట్టుకుని మరి ఇంట్లో ఇట్లా నాకు హెల్ప్ చేసిందని ఆ వారం మొత్తం చెప్పాడు అలా అని చెప్పేసి అయిపోయిన తర్వాత కూడా చెప్పాడు అనమాట. సో అది చూపిస్తుంది అనమాట కళ్యాణ్ జెన్యూనిటీ, అసలు ఎంత జెన్యూన్ ఫ్రెండ్షిప్ చేశాడు, అసలు ఎలా ఉంటాడు మనిషి అని చెప్పేసి. సో ఫైనల్లీ వీఆర్ హ్యాపీ. సో మీరైతే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో మీకు నచ్చిన టాపిక్ ఏదో కింద కామెంట్ చేస్తే దాని గురించి మాట్లాడేసేసుకుందాం కమింగ్ వ్లాగ్స్లో. థ్యాంక్ యూ.